మందసము ముందుగా సన్నటి నార బట్టలు ధరించుకొని అతను రాజని మర్చిపోయి లేకపోతే ఒక దేశానికి రాజని మర్చిపోయి తన భార్య లేకపోతే తన బంధువులు వీరందరూ చూస్తున్నారని మర్చిపోయి దావీదు కేవలము దేవుని కొరకే ఆయన నాట్యమాడాడు. హల్లెలూయా. అంతేకాని అంతఃపురం నుంచి నా భార్య చూస్తుందా, మా మామగారైన సౌలు రాజు చూస్తున్నాడా అని అనుకోలే. అంతఃపురం నుంచి తన భార్య చూసి అనుకుందంట, వీడేవాడు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, సన్నపు నార బట్టలు ధరించుకొని ఏం చేస్తున్నాడు, నాట్యం ఆడుతున్నాడు. ఎక్కడ? వీధులు అమ్మటి. తన భార్య అసహించుకుందంట. దగ్గరికి రాగానే ఎవరంటే దావీదు. ఏమండి, ఒక దేశ ప్రధాని చావు మీద భయం కలిగి ఫ్లైట్ ఎక్కి పారిపోయి వేరే దేశానికి వచ్చే అంతగా ఉందంటే ఆమెను చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? మన అవతల వ్యక్తి ఏమనుకుంటాడో మనకు అనవసరం, మనం ఎవరిని గణపరుస్తున్నాం అనేది కావాలి. హల్లెలూయా కదా. అందరూ ఏమనుకుంటున్నారు? ఆ ప్రధాని పారిపోయి వచ్చింది ఇండియాకి అనుకుంటున్నారు, కానీ అసలు విషయం ఎవరికి తెలియదు కదా. దావీదు నాట్యమాడే దేనికి తెలుసా? దేవుని కొరకు. నా దేవుని ముందు నీ నాట్యమాడుతున్నాను. ఎవరు ఏమనుకుంటే నాకేంటి, ఏ ప్రజ నా గురించి ఏమనుకుంటే నాకేంటి, నన్ను గొర్రెల కాపరిగా ఉన్న నన్ను ఒక ప్రధానమైన స్థానంలో నిలబెట్టిన దేవుని కొరకు ఆత్మను పొందుకొని, కేవలం ఆత్మను పొందుకొని దావీదు నాట్యమాడాడు. హల్లెలూయా. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాను. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించేదాను. హల్లెలూయా. ఆత్మను పొందుకొని ఆత్మను ఏమాత్రము మనము అవమానపరచకుండా ఆత్మదేవుడు నడిపించినట్లుగానే మనం నడవాలి. ఆమె ఎవరో డ్యాన్స్ చేస్తుంది, ఏమెవరో అన్య భాషలు మాట్లాడుతుంది కాదు. నీవు ఆత్మను పొందుకోవాలి, నీవు ఆత్మ వరాలు పొందుకోవాలి, నువ్వు ఆత్మశక్తిని అనుభవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకినప్పుడు కలిగే అనుభవాన్ని నువ్వు అనుభవించాలి. హల్లెలూయా. ఎవరో తింటే మన కడుపు నిండిద్దా? యాకోబన్న మంచి చికెన్ బిర్యానీ తెచ్చుకొని తిన్నాడు అనుకుందాం, నా కడుపు నిండిద్దా? పేరు ఒకటి కావచ్చు కానీ కడుపు అయితే ఒకటి కాదు కదా. ఆత్మను పొందుకున్న నేనైనా నీవైనా దాన్ని అనుభవించాలి. పరిశుద్ధాత్ముడి యొక్క శక్తిని మనం అనుభవించినప్పుడు ఖచ్చితమైన క్షమాపణ మనకి నిలిచి ఉంటుంది. హల్లెలూయా. అయితే ఆత్మను ఎప్పుడు శంకించమాకండి, కేవలం ప్రభు వైపే మీ కనుల దృష్టి ఉంచండి. ముందుకెళ్దాం. ఇప్పుడు దేవుడు కొన్ని విషయాల్లో క్షమిస్తానని చెప్పాడు, అదేంటో చూద్దాం. చూడండి ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమను వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాళ్ళు. చాలు, బాగా వినండి. ఒక కన్యక గర్భవతి కుమారును కనింది.
ఒక పురుషుని సాంగత్యము లేకుండా, ఒక పురుషుని కలయిక లేకుండా ఒక కన్యక గర్భవతి అయింది. ఎలాగా కన్యక గర్భవతి అయింది? పరిశుద్ధాత్ముడి ద్వారాగా ఆ యొక్క స్త్రీ ఒక కుమారుణ్ణి కనింది. ఆ కుమారుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. హల్లెలూయా. ఆ కుమారుడు జన్మించింది దేనికి అంటే, మానవులు అయిన మన పాప శాపాలను క్షమించుట కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. పరమును విడచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా. పరమును విడచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా. పరిశుద్ధుడు పావనుడు, క్షమించెను క్షమించెను. పరిశుద్ధుడు పావనుడు, ప్రేమించెను క్షమించెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటివి లేరన్నా లేరన్నా. యేసే ఆ దైవం చూడన్నా చూడన్నా. యేసే ఆ దైవం చూడన్నా. హల్లెలూయా. ఎవరంట ఆ దైవం? యేసే ఆ దైవం. మన పాపాల్ని భరించి శాపాల్ని తొలగించి మనల్ని క్షమించిన గొప్ప దైవమే యేసు ప్రభువారు. హల్లెలూయా. అందుకనే కదా యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని రాస్తుంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా. ఏంటయ్యా? చదువు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకి గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయన లోకమునకు పంపలేదు. ఏంటంట? తీర్పు తీర్చడానికి పంపించలేదంట, రక్షణ పొందడానికే పంపించాడంట. హల్లెలూయా. దేనికి పంపించాడు? తేజ దేనికి పంపించాడు? రక్షణ పొందడానికి. కానీ మనం ఏం చేస్తున్నాం? రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆధ్యాత్మికంగా రక్షణ ఉంటుంది, శారీరకమైన రక్షణ కూడా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మనం బలహీనులం అయిపోతున్నాం. కానీ నేనంటాను, మనం బలమును పొందుకునే వారిగా ఉండేదముగాక. చూడండి లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం 3వ వచనం. మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. ఏంటంట? మారు మనసు పొందిన ఎడల క్షమించుము. ఇప్పుడు నీ కాడికి వచ్చింది. హలో, ఉన్నారా? నీ సహోదరుణ్ణి తిమోతి ఏంటంట? నీ సహోదరుని గద్దించు. శ్యామల ఏంటంట? నీ సహోదరిని గద్దించు. ఏమని రాస్తుంది? ఇంకా చదవండి. అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుడి. అంటే మారు మనసు కలగకపోతే క్షమాపణ లేదని అర్థమా? లేదు లేదు. వాడికి మారు మనసు కలిగినట్టు ఇంకా మనం ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తా వినండి జాగ్రత్తగా.
నేను బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు ఇంతకుముందు చెప్పాను అనుకుంటున్నాను. మా సీనియర్ ఒక ఆయన ఉన్నాడు. శనివారం పూట సాయంకాలం అందరూ ఉపవాసం ఉంటారు. నాకు అసలుకే ఆకలి ఎక్కువగా. అయితే నేనేం చేశా అంటే, దాంట్లో కొంతమంది పాస్టర్ గారి కొడుకులు, సంఘ పెద్ద కొడుకులు, పోలీసు వాళ్ళ కొడుకులు, పెద్ద పెద్ద జాబ్ చేసే వాళ్ళ కొడుకులు కూడా వస్తారు కదా. వాళ్ళ దగ్గర డబ్బులు బాగుంటాయి కదా. వాళ్ళు ఏం చేస్తారంటే సాయంకాలం పూట మంచి మంచి గొంతల సెంటర్లో బోండాలు వేస్తారు. బోండాలు చిన్న చిన్న చిట్టి బోండాలు వేస్తారు. మంచిగా తలా ఒక ప్యాకెట్ తెప్పించుకున్నారు. మొత్తానికి ఒక ప్యాకెట్ మిగిలింది. ఎవరికి ఏం కావాలంటే నాకు కావాలని చెప్పి నేను వెళ్ళి ఆ ప్యాకెట్ తీసుకునేటానికి అప్పుడు ఆ నెలలో లీడర్గా ఉన్న మా సీనియర్ అన్న ఏం చేశాడంటే, ఏంట్రా ఉపవాసం ఉండాల్సిన సమయంలో బోండాలు తింటావా? దొరక్క నాకు దొరికింది. 15 మంది తెచ్చుకున్నారు, కానీ ఆ పొట్ల ఎవరి చేతిలో దొరికింది? నా చేతిలో దొరికింది ఆఖరిగా. మళ్ళీ నేనేం డబ్బులు ఇలే ఏంటి, నేనేమి చెప్పను కూడా చెప్పలే. దొరికింది కానీ వాళ్ళతో పాటు మనం కూడా తిందాంలే అనుకోండి. తీరా తినేసాం. ఆయనతో చిన్న వాదన అయింది అక్కడ. అసలుకే తెలుసుగా నా గురించి. అందులో కొత్త 3వ నెల 2వ నెల నేను అక్కడికి బైబిల్ కాలేజీకి వెళ్ళడం. నేను కూడా కొద్దిగా సీరియస్ అయ్యా. ఆయన కూడా సీరియస్ అయ్యాను. ఆయన తక్కువేం కాదు, సీరియస్ అయ్యాను. వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఆ రోజు ప్రసంగం చెప్తున్నాడు మా అయ్యగారు, ప్రిన్సిపాల్ గారు. ఏంటంటే క్షమించుడి అనే అంశం మీద ప్రసంగం చెబుతున్నాడు. నీ సహోదరుని నువ్వు క్షమించాలి అని. వామ్మ, ఇదేదో నా కోసమే చెబుతున్నట్టుందిగా అని చెప్పి నేనేం చేశా అంటే, ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మా సీనియర్ దగ్గరికి వెళ్ళి, అన్న రాత్రి గొడవ అయిందిగా మన ఇద్దరికి, నన్ను క్షమించన్నా అని. ఆయన ఏమనాలి మరే? రాయ్, నిన్ను క్షమించను రాత్రి నన్ను అంత మాట అంటావా అన్నాడు. వామ్మ, ఏనేంద్ర బాబు ఎట్లా అంటున్నాడని చెప్పి నేను పక్కెళ్ళిపోయాక. మళ్ళీ ఎందుకో మా ఆత్మీయ తండ్రికి ఫోన్ చేసి సారీ చెప్పాలనిపించింది మనసులో. ఎందుకంటే ఒక విషయంలో అనుకోలే నేను ఆయన గురించి. ఎమ్మటే ఫోన్ చేసి ఆదివారం పూటే ఫోన్ చేసి, అన్న ఏం చేస్తున్నావు అంటే, ఖాళీగానే ఉన్నాడు, సారీ అన్న అని చెప్పి పెట్టేసి. మరి ఇదేంటి రైడ్, సారీ ఎందుకు చెప్పాడు అర్థం కాలే ఆయనకి. అర్థమైందా? అవతల వ్యక్తి ఏమనుకున్నా ఏది చేసినా మనం క్షమించే విషయంలో, మనం క్షమాపణ చెప్పే విషయంలో పర్ఫెక్ట్గా ఉంటే అప్పుడు ప్రభు మనల్ని క్షమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా కదా. ప్రభు క్షమించకపోతే ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళమా? ఎన్ని తప్పులు, ఎన్ని అబద్ధాలు. గంటకు ఒక అబద్ధం. తేజ ఎక్కడ ఉన్నారా అంటే, స్టేషన్లో ఉన్నా అంటాడు. వాడు ఉండేదో బస్ స్టాండ్లో. జాషువా ఎక్కడ ఉన్నావంటే, ఇప్పుడే భోంచేస్తున్నా అంటాడు. ఉత్తిదే వాడే పార్కులోనే ఉంటాడు. అర్థమైందా? ఎన్ని తప్పులు చేస్తున్నా దేవుడు క్షమించేది, ఎన్ని అబద్ధాలు ఆడుతున్నా క్షమించేది దేనికి? మనల్ని ఇంకా ఇంకా పరిశుద్ధులుగా మార్చడానికి. హల్లెలూయా. అందరు నాకెళ్ళి ఒకసారి చూడండి. ఒక శిల్పకారుడు ఒక పెద్ద బండరాయి దగ్గర నించొని ఏమని ఆలోచిస్తాడు? రాళ్ళు కొట్టేవాడు ఏమని ఆలోచిస్తాడు? మిమ్మల్ని అడిగేది. సైజు రాయి కొట్టేవాడు అనుకుంటాడు, అబ్బా ఈ బండ పగలు కొడితే ఒక 50 ట్రక్కులు అయితే తీసుకొని పోవచ్చు, అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అనుకుంటాడు. శిల్పకారుడు ఏమనుకుంటాడంటే, అబ్బా ఈ బండ నాకు ఇస్తే కనుక దీన్ని అమూల్యమైన శిల్పంగా మార్చి ప్రజలే మొక్కే రీతిలో ఈ బండను తయారు చేస్తానని వాడి మనసులో అనుకుంటాడు. ఒక పెద్ద బండ తీసుకున్నాడు శిల్పకారుడు. సుత్తిని ఉలుని తీసుకున్నాడు. పొద్దున మొదలుపెట్టాడు. చాలా రోజులు అయిపోయింది. ఆ బండ ఇంత ముందర అక్కడ ఉన్నప్పుడు దాన్ని ఊరు లెక్క చేయలే. ఇప్పుడు ఆ శిల్పకారుడు శిల్పం చెక్కిన తర్వాత దాని దగ్గరకు వచ్చి అతను చెక్కిన నైపుణ్యతను బట్టి దానికి వచ్చిన అందాన్ని అందరూ ఆనందిస్తూ చూస్తూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, కొట్టేటప్పుడు బండి ఎన్నిసార్లు తిట్టుకొని ఉంటుంది?
చీ వీడు నన్నే కొట్టాలా, పక్కన ఇంకో చిన్న సైజు బండ ఉందిగా దాన్ని కొట్టచ్చుగా, వీడి ఉలి ఇరిగిపోను, వీడి సుత్తి జారిపోను. పెద్ద రాయి ఉంది, అదే పెద్ద బండ ఉంది, కొండ బండ. దానికి కొడుతున్నప్పుడు వాడు జారిపోయి పడిపోతే నన్ను కొట్టే బాధ తప్పిదిగా అనుకొని, ఒకవేళ ఆ శిల్పం అనుకొని ఉంటే దానికి ఆ అందం వచ్చేదా? రాదు. మనం కూడా అంతే. మన కొట్టిన వాడిని మనం క్షమించగలిగినప్పుడే దేవుడు మనని క్షమించేది. మన తిట్టిన వాడిని క్షమించగలిగితేనే దేవుడు మనని క్షమించేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పే అంత ధైర్యం లేకపోతే ఏం చేయాలి? బలిపీఠం దగ్గరకు వచ్చి, అయ్యా మా తమ్ముడిని పొద్దున్న తిట్టా కానీ తెలుగులో ఉన్నవన్నీ దయచేసి క్షమించయ్యా. ఎప్పుడైనా అవకాశం దొరికితే వారికి క్షమాపణ చెప్పే కృపను నాకి, నేను చెప్పినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకునే కృపను వానికి కూడా ఇవ్వు అని చెప్పాలి. హల్లెలూయా. రైట్, ముందుకెళ్ళం చూడండి. ఇంకో మాట 24 లూకాసు సువార్త 24వ అధ్యాయం 47వ వచనం. 24వ అధ్యాయం 47వ వచనం. యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరుట మారు మనసు పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. చదువు. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఏంటంట? సమస్త ప్రజలు ఏం పొందాలి? మారు మనసు పొందాలి, పాప క్షమాపణ కూడా పొందాలి. అప్పుడే ప్రభు మన్ని క్షమించేది. కానీ ఎక్కడ క్షమిస్తాడు? మనం ఏ తప్పు ఒప్పుకుంది, ఏదైనా తప్పు ఒప్పుకుంటేనే కదా ప్రభు క్షమించేది. పోలీస్ దగ్గరికి పోయి నించుంటాం, పోలీసుడు ఏమంటాడు? రాత్రి నువ్వే కదా రాత్రి దొంగతనం చేసింది, వాడిని పొడిచింది, నిన్ను తీసుకెళ్ళి కటకటాల్లో వేసి 4 ఇస్తే కానీ నిజం చెప్పమంటాడా లేదా? మరి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎట్టుండాలి? లాయర్ దగ్గరకు పోయినప్పుడు అంటే ఏం దాచిపెట్టకూడదంటే ఎందుకు చెప్పండి పుష్పమ్మ గారు? లాయర్ దగ్గరకు పోయినప్పుడు ఏమి దాచిపెట్టకూడదంటే, డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు కూడా ఏమి దాచిపెట్టకూడదంటే ఎందుకు? లాయర్ దగ్గర మనం ఏదో దాచిపెట్టుకొని చెప్పామనుకో, అక్కడ కేసు రివర్స్ అయింది. డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు తేడా చెప్పినామనుకో, అయ్యా నాకు గుచ్చుకుంది, కుర్చీయే కానీ గుచ్చుకుందేమో గుండె సూది గుచ్చుకుంది, మనం ఏం చెబుతాం అంటే ప్లాస్టిక్ కుర్చీయే గుచ్చుకుంది అయ్యా అని చెబుతాం. వాడేం చేస్తాడంటే ప్లాస్టిక్ దగ్గర ట్రీట్మెంట్ చేస్తాడు. చేయాల్సింది నీకు ఏ ట్రీట్మెంట్? ఐరన్కు తగ్గ ట్రీట్మెంట్ చేయాలి. హల్లెలూయా. ప్రభుని మారు మనసును క్షమించి అంగీకరించాలి అంటే నువ్వు దేవుని దగ్గర స్పష్టంగా నీ తప్పును ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఆయన క్షమించుటకు సిద్ధపడే ఉంటాడు, కానీ మనమే సరి అయిన క్షమాపణ గుణం కలిగి ప్రార్థన చెయ్యం. ఒక్క నిమిషం చెప్పండి, మీరందరూ బాప్తిసం తీసుకునేలేగా, ఆంటీ గారు అంకుల్ గారు తప్ప, అంతేగా? మీరు బాప్తిసం తీసుకునే ముందు లేదా తీసుకున్న తర్వాత మమ్మల్ని క్షమించు ప్రభువా అని ఒక రోజల్లా ప్రార్థన చేసిన రోజు ఏమైనా ఉంటే చెప్పండి. పశ్చాత్తాప ప్రార్థన చేసిన రోజు ఒక రోజల్లా, అపరాధిని యేసయ్యా పాడపాఠం కాదు, ఆ పాటకు తగ్గట్లుగా మోకాలేసి కనీసం ఒక రోజు కాదు, పాట అంతా పూర్తయ్యేటప్పటికి 12 నిమిషాలు అయింది. ఆ 12 నిమిషాలు నీ కళ్ళల్లో నీళ్ళు ఆగకుండా కేవలం నువ్వు చేసిన తప్పు, లేకపోతే కేవలం నువ్వు చేసిన అన్యాయం, కేవలం నువ్వు చేసిన పొరపాటును బట్టి 12 నిమిషాలు కంటినింట్లో
నీళ్ళు ఆగకుండా కారిన వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి. ఇంకెప్పుడు దేవుడు చెబుతాను నిన్ను. అన్నీ కావాలంటే ఇయడానికి దేవుడికి ముందల నీ క్షమాపణ దొరకాలి నీకు. ఏ మౌనిక అంతేనా? ముందు క్షమాపణ మనకు ఉండాలి. అప్పుడే ప్రభు మన్ని కనికరించేది. హల్లెలూయా, హల్లెలూయా. తేజ అనుకుంటాడు, అన్ని గంటలు ప్రార్థన చేస్తే నేను ఉంటానా అన్నడితో వస్తున్నాను నాకు వెళ్ళి. అందుకని చెప్పాను నీలాంటి కోసం 12 నిమిషాలైనా మోకాళ్ళు వేసి, ప్రభువా నేను చేసిన తప్పులు, అపరాధములు, దోషములు ఇంతకుముందు ఎంతమంది గుర్తుంది పిల్లగాళ్ళకి? ఒక గంట సేపు అందరం కలిసి ఇంతకుముందు చేసిన అన్ని తప్పుల కోసం ప్రార్థన చేసేవాళ్ళం. గుర్తుందా తేజ? గుర్తుందా? చిన్నప్పటి నుంచి చేసిన తప్పులు అన్నీ గుర్తు చేసుకుంటా గంట సేపు ప్రార్థన చేసాం. ఈ మధ్యలో ఇప్పుడు ఏం చేశారు అసలుకి? పశ్చాత్తాపం ఉండాలి మనకి. హల్లెలూయా. ఇట్లా చెప్తే నేను శత్రువుని అవుతా, కానీ ఇంకో మాట చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం. ఆగండి ఆగండి. ఏం చెప్పాడు పక్షవాయు గలవానితో? ఎవరు విశ్వాసం అంట? వారి విశ్వాసం. బా, నేనంటా నా రోగి కంటే ఆ పక్షవాయు గలవాన్ని ఆ ఇంటి కప్పులో నుంచి యేసు ప్రభు కూర్చున్న ప్రాంతంలోనికి దించాడు అంటే అది నిజమైన విశ్వాసం. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము ద్వారా మన పితరులెందరూ రాజ్యాల్ని జయించినారు. విశ్వాసము ద్వారా మన పితరులెందరూ రాజ్యాల్ని జయించినారు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. హల్లెలూయా. పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఉండి నువ్వు మారు మనసు కొరకు ప్రార్థన చేసుకుంటే, బాప్తిసం పొందినా బాప్తిసం పొందకపోయినా ముందు నీకు క్రమక్రమేణా మారు మనసు ఖచ్చితంగా ఉండాల్సిందే. నువ్వు సచ్చే అంతవరకు నీకు మారు మనసు కలిగి ఉండాల్సిందే. ఏదో ఒకసారి మారిపోయేది కాదు ఇది మారు మనసు అనేది. జీవితాంతం అన్ని పెట్టెలో పెట్టుకొని పరవాసిని జగమున ప్రభువా చూచుచున్నాను నీ దారిన్ నా గురి నీవే నా ప్రభువా అని సచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు పాడే పాటకు ముందు కూడా నీవు మారు మనసు కలిగి ఉంటేనే ప్రభువుకి నువ్వు ఇష్టురాలుగా ఉంటావు. హల్లెలూయా. ఆ మారు మనసు కలిగిన నీవు సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. మీకు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఇక్కడ పక్షవాయువు కలిగిన వాడిని ఇంటిలోకి తీసుకొని వెళ్ళారు. ఎలా వెళ్ళారు తెలుసా మాణిక్యమ్మ గారు? మీకు ఎడదెసపోయారు పక్షవాయువు కలిగిన వాడిని? జాషువా చెప్పు. చెప్పమ్మా ఎస్తేరమ్మ గారు చెప్పు. ఇంటిపైకి వెళ్ళారంట.
కప్పు తీశారంట, మంచంతో సహా ఆ పక్షవాయు కలిగిన వాడిని యేసు ప్రభు ముందుకు తీసుకొని వచ్చి దించారు. నేను అంటాను, ఎంతమంది జనసమూహం ఉంటే ఇంటిలోకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని ఇంటి పైకప్పు మీదకి వెళ్ళి ఆ పెంకులు జరిపి ఆ వసారులన్నీ నెట్టి మంచం పట్టే అంత బెజ్జాన్ని తయారు చేసి ఆ రంధ్రం గుండా యేసు ప్రభు ఉన్న ప్రదేశానికే తీసుకొని దించారు. అంటే కిందకి వెళ్ళినోడు విశ్వాసం కంటే పైనుంచి దించిన వాళ్ళ విశ్వాసం గొప్పది. హల్లెలూయా. అదేంటి పాస్టర్ గారు అంటే, వీడిదేముంది, దేవుడు ప్రార్థన చేస్తే పుష్పమ్మ గారు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, పెళ్ళ 4 పెచ్చులు రాలి ఇంకో ఉంటావా, దెబ్బ కొరకం ప్రార్థన లేదేం లేదని. ఆ జనసమూహం అంతా యేసుప్రభు మాటలు వినే సమయంలో ఇంటి కప్పును తీయటం అంటే మామూలు విషయం. చిన్న పెంకుబడ్డ కింద ఎట్ట గొడవ అయితే అమ్మో ఇక్కడ జరుగుతుందిరా, భూకంపం వచ్చిందిరా, తొందర పోదాం పండ్రా, శత్రువులు బాంబులు వేసారేమో అనుకుంటారా. కానీ అందరూ అటెన్షన్గా వాళ్ళు చేసే పని మీద ఎంత విశ్వాసం కలిగి శ్రద్ధ కలిగి ఖచ్చితంగా ప్రభు వీడిని స్వస్థపరుస్తాడని చూడండి. ఇంత మట్టి పడకుండా, ఒక్క పెంకు కూడా పడకుండా వసారులన్నీ తీసి కరెక్ట్గా మంచం సరిపోయే అంత దాన్ని తయారు చేసి ఆ పక్షవాయువు కలిగిన వాడిని అగో ఇలా యేసు ప్రభు మాట్లాడుతుంటే ఆయన ముందుగా ఇలా దించారంట. హల్లెలూయా. ఇది విశ్వాసం. చూసి నమ్మిన దానికంటే చూడక నమ్మినది విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవని నమ్మాలి మనం. కొన్నిసార్లు ప్రతి విషయంలో మనకి కావాల్సింది కంటికి కనపడదు, కానీ నమ్మాలి. వచ్చిద్దని నమ్మాలి, నెరవేరిద్దని నమ్మాలి, దేవుడు ఇస్తాడని నమ్మాలి. నమ్మిట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే పేరుకి మాత్రం ఏమంటామంటే నమ్మినట్లే మాట్లాడతాం. పేరు అయ్యా సందర్భం అయిపోగానే ఏమనుకుంటాం అంటే ఇది జరిగిద్దా, ఇది నువ్వు ఎంత నమ్మినా నువ్వు చెప్పే అరచెంచా మాటలోనే మొత్తం పోద్ది. దేవుడు చేయగలడని నమ్మితే చావు బతుకుల్లో ఉన్నవాడినైనా లేపగలడు. దానికి నిలువెత్తు నిదర్శనం నేనే. నా జీవితంలో నేను మందిరానికి 6వ నెల నుంచే నా తల్లి నన్ను తీసుకొని పోయింది. కానీ నాకు యవ్వన వయసు వచ్చేదాకా అటు మందిరానికి వెళ్ళేవాడిని, ఇటు మా నాన్నతో కలిసి సినిమాకి వెళ్ళేవాడిని, బయట గుళ్ళకు వెళ్ళేవాడిని, ప్రసాదాలు తినేవాడిని. మళ్ళీ మా అమ్మ తిరిగితే మా అమ్మ ఏమన్నా అనుకుంటుందేమో అని మా అమ్మ ముందు మంచోళ్ళలాగా నటించేవాళ్ళం. అర్థమైందా? అవతల పోయే జాతరలో డ్యాన్స్ చేసి వచ్చి యువతలో ఏమో ఏ లేదా ట్యూషన్ పోయి వచ్చినాం అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. మా ఫ్రెండ్ వాళ్ళ అక్కది పెళ్ళి అయితే మా ఫ్రెండ్ అన్నాడు, అరే నువ్వు డ్యాన్స్ బాగా వేస్తావు కదా, నువ్వు వచ్చి మా అక్క పెళ్ళిలో నేను ఇద్దరం కలిసి వేద్దాం, ఎందుకంటే నాకు జతగా నువ్వు ఉంటేనే నేను డ్యాన్స్ బాగా వేయగలను అని. అంటే ఏమని డ్యాన్స్ బాగా వేయగలవని. ఉన్న చిక్కు ఒకటే, వాడింటి దగ్గరలోనే మా అమ్మ మిషన్ కుట్టే షాప్ ఉంది. ఇప్పుడు నేను తీరుమారుకు డ్యాన్స్ వేస్తే మా అమ్మ ఏమంటారు చెప్పండి? అస్సలు ఒప్పుకోదు మా అమ్మ. అందుకని మా అమ్మకు తెలియకుండా ఏం చేసా తెలుసా, ఇక్కడ దాకా కచ్చిప్ కట్టుకొని పైన ఒక టోపీ పెట్టుకొని నేను మా అమ్మ ముందులే డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళాను. హల్లెలూయా. అర్థమైందా? అలా ఎన్నో స్థితులు గుండా దేవుడు నడిపించాడు. కానీ నా జీవితంలో నేను విశ్వాసంలో ఎదగడానికి కారణం ఏంటో తెలుసా? హలో ఉన్నారా? నేను విశ్వాసంలో ఎదగడానికి కారణం ఏంటో తెలుసా? మరణ స్థితిలో ఉన్న మా నాన్నని దేవుడు ముట్టి సజీవునిగా లేపినప్పుడు మాత్రమే
దేవుడు నిజమైన వాడని నమ్మా నేను. హల్లెలూయా. ఆఖరి స్టేజ్ ఎక్కిళ్ళు వస్తూ మంచం మీద పడి ఎక్కిళ్ళు అంటున్న స్టేజ్లో మా నాన్న చూసాను నాకు 2 కళ్ళతో. నా 2 చేతుల మీద ఎత్తుకొని తీసుకొని వచ్చా. 14 సంవత్సరాల వయసులో నా తండ్రి చావు బతుకులో ఉంటే ఇదే చేతులతో తీసుకొని వచ్చాను నా తండ్రిని. నేను అనుకునేవాడిని అలాంటి పరిస్థితి ఏ కొడుక్కి రాకూడదని. ఆ చేతులతో ఇంటి దగ్గర తీసుకొని వచ్చా. అదే చేతులతో హాస్పిటల్ తిరిగా. ఏ డాక్టర్ కూడా నీ భర్త బతకడని నా తల్లితో చెప్పారు. నేను కూడా మా నాన్న చనిపోతాడు అనుకున్నా. నాకు కూడా నమ్మకం లేదు యేసు ప్రభు బతికిస్తాడని. నా ఆత్మీయ తల్లిదండ్రులు వచ్చి ప్రార్థన చేసి వారు కొబ్బరి నూనె నీళ్ళలో వేసి మా నాన్నకి తాపించిన తరువాత మా నాన్న 3 గంటల సమయం అలా ప్రార్థిస్తూనే ఉన్నారు వాళ్ళు. మా నాన్న స్వస్థత పొందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నాతో ఉన్నవారు, మా అమ్మ తోడబుట్టిన వాళ్ళు, మా అమ్మ బంధువులు, మా నాన్న బంధువులు అందరూ ఆఖరికి అప్పిచ్చిన వాళ్ళు కూడా బతకరు అని చెప్పి వెళ్ళిపోయారు. కానీ బతుకుతాడని నమ్మకం ఒక్క మా అమ్మకు మాత్రమే ఉంది. హల్లెలూయా. నా భర్త ఖచ్చితంగా బతుకుతాడు, దేవుడు ఎలా అయినా బతికిస్తాడని నమ్మకంతో విశ్వాసంతో ఉంది కనుక ఈరోజు ఈ విశ్వాసము కలిగి ఇంతవరకు నడవగలుగుతున్నాం. హల్లెలూయా. ఎప్పుడైతే మన లేచాడో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా యేసు ప్రభుని విడిచిపెట్టలే నేను. చాలంగా యేసు ప్రభు ఎవరో తెలుసుకున్నా. నా జీవితంలో లాభం వచ్చినా, నష్టం వచ్చినా, కష్టం ఎదురైనా, ఇబ్బంది ఎదురైనా, ఏ స్థితి నాకు వచ్చినా కానీ మరిచిపోయేవాడిని కాదు నేను. నా విశ్వాసం ప్రభువే. హల్లెలూయా. చూడండి ఆఖరి మాట లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. ఆగండి. క్షమించుడి, క్షమించబడుదురు. ఇప్పుడు చెప్పండి అందరు నాకెళ్ళి చూడండి ఒకసారి. మీరంటూ క్షమించకూడదని ఒక పర్సన్ని గుండెలో పెట్టుకుంటారు కదా. హలో, అర్థమైందా? ఒక వ్యక్తిని, పర్సన్ అంటే పర్సు అనుకునేరు, పర్సు కాదు, పర్సన్ అంటే వ్యక్తి. వీని నా జీవితంలో క్షమించను అనే వాళ్ళకి అందరు నాకు వెళ్దామని ఎందుకు అంటున్నానంటే నా మాటలో మీ అర్థమైపోతుంది మీరు ఎంతమంది పెట్టుకున్నారు. అర్థమైందా? వీని నా జీవితంలో క్షమించను అనుకున్న వాడిని పూట క్షమించండి. అర్థమైందా మీకు? ఇప్పుడే ఆ వ్యక్తిని క్షమిస్తున్నాను అని చిన్న ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకొని ఏ వ్యక్తినైతే నా జీవితంలో నేను క్షమించను అని అనుకున్నానో ఆ వ్యక్తిని ప్రభువా ఈ పూట నీ వాక్యాన్ని బట్టి క్షమిస్తున్నాను అని నీవు అనుకుంటేనే ప్రభు నిన్ను క్షమించేది. హల్లెలూయా. అందరూ ఒకసారి మోకాలు వేయండి. ఏదో నేను చెప్పాను కాదు కానీ హృదయపూర్వకంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఎనిమి అనేవాడు ఉంటాడు. ఖచ్చితంగా సాతానుగాడు పెట్టేది అదే. ఇప్పుడు నీ శత్రువుని లేకపోతే నువ్వంటూ మనసులో పెట్టుకున్న ఆ వ్యక్తిని ఇప్పుడు క్షమించు, అంతే. ఖచ్చితంగా నువ్వు క్షమించాలి, లేకపోతే నిన్ను ప్రభు క్షమించడు.
ఏ వ్యక్తినైతే నువ్వు జీవితంలో క్షమించను అని అనుకున్నావో ఆ వ్యక్తిని ఈ క్షణం క్షమించు. వాడు శత్రువైనా, అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, ఎవరైనా. స్తోత్రం, హల్లెలూయా. అలాగే 2 చేతులు పైకెత్తి మనసు నిండా గాలి పీల్చుకొని గట్టి గాలి పీల్చి గట్టిగా ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. ప్రభు మీ ప్రార్థన ఆలకించి మీ శత్రువునికి మీకు సమాధానము కలిగించునుగాక. హల్లెలూయా. అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనండా, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మనండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఈ పాట ఎందుకు పాడింది తెలుసా? మీరు గనక ఖచ్చితంగా మీ మనసులో ఉన్న వ్యక్తిని మీరు క్షమించినట్లయితే మీ తరపున యుద్ధము చేయువాడు ఆయనే. మరలా నీ క్షమాపణ వాణ్ణి క్షమాపణ కోరేటట్లుగా చేయగలిగిన శక్తివంతమైనది ప్రభువుల సన్నిధిలో చెప్పిన క్షమాపణ. హల్లెలూయా. అందుకని అంటాను, క్షమిద్దాం, క్షమించబడదాం, మారు మనసు కలిగి ఉందాం, పశ్చాత్తాపం కలిగి ఉందాం, ప్రభు కొరకు మనం నిలిచి ఉందాం. ఏ పరిస్థితులు వచ్చినా, కష్టం వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అవమానం ఎదురైనా, లోటుపాట్లు ఎదురైనా, ఆకలి దప్పికలు ఎదురైనా ప్రభు కొరకు నిలిచి ఉందాం. ప్రభు మనల్ని, మన కుటుంబాల్ని క్షమించి దీవించి ఆశీర్వదించునుగాక. ఇప్పుడు ఈ కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. అందరు ఇప్పుడు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిజముగా మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాన్ని, సంఘ బిడ్డలను అయా ఆధ్యాత్మికంగా మీరు ఎదిగించండి ప్రభువా. మాలో క్షమాపణ ఆత్మను ఉంచండి ప్రభువా. అయా నిజమే, మారు మనసును కలిగి అగో ప్రభువా, నీవు లోకాన్ని క్షమించి ప్రేమించి నీ కుమారుని లోకానికి పంపించావయ్యా. అది తెలిసి ఉన్న మేము